హాయ్ అండి. ఇండియాస్ బిగ్గెస్ట్ హైపర్ మార్ట్ వాల్యూ జోన్‌కి వచ్చేసాం ఈరోజు. ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఎవ్రీథింగ్ యూనిట్ నాచారంలో ఉన్న వాల్యూ జోన్ హైపర్ మార్ట్ గురించి ఈరోజు వీడియోలో మీకు చూపిస్తున్నాను. దీనికొచ్చేసరికి బాలకృష్ణ గారు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. వీడియోలో మీకు చూపిస్తున్నట్టుగా చాలా పెద్ద పార్కింగ్ అయితే ఉందండి. ఇక్కడ మనకి ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. ఇది ఎలాగా అంటే లైక్ సూపర్ మార్కెట్, డీమార్ట్ ఉంటుంది కదా! వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా మీకు కావాల్సినవన్నీ కూడా ఒకే చోట ఉంటాయన్నమాట. ఎవ్రీథింగ్ అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఇంక లోపలికెళ్ళేసి ఏమేమున్నాయి, ఏంటి అనేది చూసేద్దాము. ఇక్కడ మేము ఒక ట్రాలీ తీసుకొని లోపలికి వెళ్తూ ఉన్నాము. రైట్ సైడ్ వచ్చేసరికి గ్రోసరీస్, కూల్ డ్రింక్స్, కిచెన్ ఐటెమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్‌లో క్లాతింగ్ ఉంది. ఇక్కడ శారీస్ కూడా కేజీ సేల్‌లో అమ్ముతూ ఉన్నారు. ఎప్పుడు కూడా 365 డేస్ ఆఫర్స్ నడుస్తూనే ఉంటాయంట. అండ్ డ్రెసెస్‌కి కూడా 50% ఆఫ్ ఉంది. కొన్ని వాటికైతే 1+1 ఆఫర్ కూడా ఉందండి. మా పిల్లల్ని చూసారా ట్రాలీలో కూర్చొని అలా ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా ట్రాలీ తీసుకొని పిల్లల్ని కూర్చోబెట్టి పుష్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. మీలో ఎంతమంది పిల్లల కోసమే ట్రాలీ తీసుకుంటారో కమెంట్ చేయండి. ఇక్కడ ఆపోజిట్‌లో కిడ్స్ జోన్ ఉంటుందండి. కిడ్స్ ప్లే ఏరియా. మన పిల్లల్ని ఇక్కడ వదిలేసి మనం షాపింగ్ చేసుకోవచ్చు. పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఉంటారు. చాలా టాయ్స్ ఉన్నాయి. వాళ్ళే టేక్ కేర్ చేస్తారు. మనం ఎంతసేపు అయినా కూడా ఇక్కడ పిల్లల్ని వదిలేసి మనం షాపింగ్ చేసుకోవచ్చనమాట. మేమైతే చిన్న పాప కదా! అందుకని కొంచెం భయపడుతుందేమో అనేసి పాప ఆడుకున్నంత సేపు కూడా అక్కడే ఉన్నాము. ఈ ప్లే ఏరియాలోకి ఎంత ఏజ్ వరకు అలో చేస్తారు, ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళాలి అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మా చిన్న పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా బయట వర్షం వస్తుందని సేఫ్ సైడ్‌కి ఒక అంబ్రెల్లా తీసుకున్నానండి. ఇంకా మా పిల్లలకి నైట్ డ్రెస్సులు, జీన్స్ ప్యాంటు అవి షాపింగ్ చేశాము. నాకైతే దీనికోసమైనా ఇక్కడికి రావచ్చు అని అనిపించిందండి. ఇంకా క్వాలిటీ ఎలా ఉంది, కాస్ట్ ఎలా ఉంది, డీటెయిల్స్ అన్నీ కూడా మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా షాపింగ్ చేసి అలసిపోయాం కదా! బాగా ఆకలేస్తుంది. ఫుడ్ కోర్ట్‌కైతే వచ్చేసామండి. ఇక్కడ ఫుడ్ తినేసి ఇంటికెళ్ళిపోయామనమాట. సో, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.